రైట్ మనం పిక్చర్స్లో చూడొచ్చు. ఇటు ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న వెంటనే ఒకవైపు కిషన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ తమిళిసై ఆమెకి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అనంతరం కూడా ఈటల బండి కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు కూడా ఆయనకి స్వాగతం పలికారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయనకు నమస్కరించి స్వాగతం పలికారు. ఇక దాని తర్వాత అక్కడ నుంచి ఎస్బీజే భద్రతతో అక్కడ నుంచి ప్రధాని మోదీ అయితే స్టార్ట్ అయ్యారు. అయితే ఒకసారి భద్రతను కనుక పరిశీలిస్తే అంచెలంచెలుగా అడుగడుగునా కూడా పోలీసులు పెట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా కాన్వాయ్లతో పాటు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక అంబులెన్స్ అన్నీ ఉంచి కూడా ప్రోటోకాల్ ప్రకారం మొత్తం కూడా ఫాలో అయ్యారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే సీఎం కేసీఆర్ అటెండ్ అవ్వాలో ఈ ప్రోగ్రామ్కి ఆయన అటెండ్ అవ్వలేదు. కాకపోతే ఏదైతే పరేడ్ గ్రౌండ్స్లో స్పీచ్ ఇచ్చేది ఉందో ఒక 5 మినిట్స్ ఎవరైతే ఆ రాష్ట్రంలో సీఎం ఉంటారో వాళ్ళకి కేటాయిస్తారు. అదేవిధంగా సీఎం కేసీఆర్కి కూడా స్పీచ్ ఇవ్వడానికి ఒక 5 మినిట్స్ అయితే కేటాయించారు. ఇక ఆ టైంలో మరి చూడాలి రాష్ట్రం తరపున ఎవరు ఉంటే వాళ్ళకే ఆ స్లాట్ని కేటాయించే అవకాశం ఉంటుంది. ఎలానో ఇక ఇప్పుడైతే ప్రజెంట్ ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నారు. ఇక అక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఆయన స్టార్ట్ చేయనున్నారు. ఇది సేవలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రైలు అందించనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ప్రధాని మోదీ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన మోదీకి గవర్నర్ తమిళిసై, ఎంపీ బండి సంజయ్, మంత్రి తలసాని, ఎమ్మెల్యే ఈటల, ఇతర ఉన్నతాధికారులు స్వాగతాన్ని పలికారు. అక్కడి నుంచి వందే భారత్ ట్రైన్ను జెండా ఊపి ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. అనంతరం రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా 13 కొత్త ఎంఎంటీసీ సర్వీసుల్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు ప్రధాని. అనంతరం రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. అయితే మరోవైపు చూసుకుంటే గనక మోదీ టూర్కి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అయితే ఇది వరుసగా 5వ మోదీ టూర్కి కేసీఆర్ స్కిప్ చేయడం జరిగింది. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ ఈ టూర్ని స్కిప్ చేసినట్లు, దూరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వెంకట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ప్రధాని చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? బేగంపేట నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ప్రధాని చేరుకున్నారు. అక్కడ ముందుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభిస్తారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభిస్తారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎందుకంటే 150 ఏళ్ల క్రితం 6వ నిజాం నవాబ్ నిర్మించినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది. కాబట్టి దాన్ని పూర్తిగా నూతన విధానాలతో దాన్ని నిర్మించడానికి దాదాపు 11,000 కోట్లతో దాన్ని పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులోకి అత్యాధునిక సదుపాయాలతోటి దక్షిణ భారత రైల్వే ఈ దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్. సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తెలిసింది. ఎందుకంటే ఈ దక్షిణ మొత్తం కూడా కోట్లాది మందికి సేవలు అందిస్తున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నూతనంగా ఆవిష్కరించబడుతుంది. వచ్చే సంవత్సరం నాటికి పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకు ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకైతే శంకుస్థాపన చేస్తారు. వందే భారత్ రైలు కూడా ప్రారంభిస్తారు. 2వ రైలు, ఇంతకు ముందు మొదటి రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రారంభించారు. ఇప్పుడు 2వ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రారంభించలేదు. తిరుపతి చేపట్లో జెండా ఎగరవేస్తారు. వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు నూతనంగా నిర్మించడానికి భూమి పూజ చేస్తారు. అలాగే నేరుగా కొంతమంది ఎవరైతే వందే భారత్ ట్రైన్లను నడుపుతారో వాళ్ళ ఇంజనీర్లతో కాసేపు ముచ్చటిస్తారు. అలాగే విద్యార్థులతోటి కాసేపు చర్చా కార్యక్రమం చేస్తారు. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఇంకా ఏమైనా కావాలా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా విద్యార్థులతోటి కొంత ముచ్చటించిన తర్వాత నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి
బీజేపీ పార్టీ అక్కడికి రానున్నారు. అక్కడ తెలంగాణ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అక్కడ కూడా కొన్ని అభివృద్ధి పనులకు వర్చువల్ గా అదే స్టేజ్ నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే కేసీఆర్ మోడీ పర్యటనకు దూరమయ్యారని చెప్పుకోవచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అక్కడికి పంపించారు. ఆయన ప్రభుత్వ తరఫు నుంచి ఆ సభకు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత దాదాపు 12:30 నుంచి 1:20 వరకు నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆయన ప్రసంగం మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఏం మాట్లాడతారు ఏం లేదు అనేది ఉంది. ఎందుకంటే దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సభ్యత్వం రద్దు చేసిన తర్వాత చూస్తుంది. అలాగే ఇటు రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అంశాలు పెద్ద ఎత్తున దుమారాలు ఎత్తున్నాయి. బీజేపీకి అది పూర్తిగా బీజేపీ వన్ సైడ్ బీజేపీ ఈ లీకేజీలు చేసిందనే కోణంలో మొత్తం కూడా అటువైపు వెళ్ళిందనే కోణంలో ఇప్పుడు మోడీ తెలంగాణకు వస్తున్నారు. 14 అంటే 2014 నుంచి 2023 దాదాపు 10 ఏళ్ల వ్యవధిలో మోడీ చేసిన అభివృద్ధి పనులు శూన్యమే కూడా వేరే ప్రాంతం వాదిస్తా ఉంది. ఇప్పుడు మోడీ కొన్ని అభివృద్ధి పనులకు ఇప్పుడు భూమి పూజ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే ఏమంటారు ఇప్పుడు వచ్చే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని మోడీ ఇప్పుడు ఇలాంటివి ప్రకటిస్తున్నారంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మోడీ టూర్ అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్న దృశ్యాలను అయితే చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. అయితే అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నది కూడా చూస్తున్నాము. అదేవిధంగా ట్రైన్లోకి ఆయన వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ దృశ్యాలను కానీ వీటన్నిటిని చూస్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ పరిస్థితి ప్రజెంట్ ఏ విధంగా ఉంది? మనము ఇప్పటికే పేదంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, పడగ గ్రౌండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కేంద్ర బలగాల చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రధాని ఎక్కడెక్కడ పర్యటన చేస్తే వాళ్ళు కూడా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటారు. ఒక 2 రోజుల ముందరనే మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటాయి. అక్కడంతా కూడా నిఘా ఏర్పాటు చేస్తారు. 2 రోజుల ముందే మొత్తం కూడా పరిశీలిస్తారు. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మోదీ పర్యటన ఇక్కడ క్షేమంగా ఉంటుందా, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మొత్తం కూడా కేంద్ర బలగాలు ఆధిపత్యం ఇప్పుడు దాకా బేగంపేట అంతా కూడా కేంద్ర బలగాల ఆధిపత్యంలోనే ఉంది. ఇప్పుడు నరేంద్ర మోదీ సికింద్రాబాద్ వెళ్ళారు కాబట్టి సికింద్రాబాద్ అంతా కూడా ఫుల్ అలర్ట్ గా ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మోడీ సికింద్రాబాద్ లో ఉన్నంతసేపు ఆ ప్రాంతం అంతా కూడా కేంద్ర బలగాల చేతిలో ఉంటుంది. The festival has been beautifully captured in the painting. The Cherial scroll painting is a unique art, unique to the state. अब हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से सविनय निवेदन करते हैं कि वे हरी झंडी दिखाकर नई वंदे भारत एक्सप्रेस का शुभारंभ करें. The Secunderabad Tirupati Vande Bharat Express is ready to take off on its inaugural run. This is a wonderful gift to the people of 2 Telugu states, Telangana and Andhra Pradesh. This is a momentous occasion and a proud moment to be cherished. The train has started on its auspicious journey to Tirupati, the abode of Lord Venkateshwara Swami. हमारे प्रधानमंत्री द्वारा हरी झंडी के संकेत पर वंदे भारत एक्सप्रेस अपने गंतव्य की ओर बढ़ रही है. ये हमारे लिए बहुत ही गर्व का क्षण है. It's a happy moment for the people of 2 Telugu states of Telangana and Andhra Pradesh. మన తెలుగు ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన వెంకటేశ్వర స్వామి కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మరింత వేగవంతంగా చేర్చనుంది. The 2 Telugu states of Telangana and Andhra Pradesh are about to see their connect getting stronger thanks to India's fully indigenous semi-high-speed train Vande Bharat Express.
The city of Hyderabad is getting linked with Tirupati, gateway to the abode of Lord Venkateshwara and Goddess Padmavati, by the fastest and most comfortable rail service offering best-in-class travel experience. The commencement of the new Vande Bharat Express, second such service for Telangana and Andhra Pradesh, is a testimony of the transformational path embarked by our Honorable Prime Minister Shri Narendra Modi Garu towards modernizing rail infrastructure to attain international standards and showcase a giant leap in the transport scenario of India. The connectivity also espouses the commitment of Indian Railways to provide utmost convenience to pilgrims. यह वंदे भारत एक्सप्रेस तेलंगाना और आंध्र प्रदेश की जनता के लिए एक अनुपम भेंट है. Honorable Prime Minister Sir is greeting the audience with a radiant smile and a cheerful smile and a wave. And the people are very excited and enthusiastic to see and greet our beloved Prime Minister. यह वंदे भारत एक्सप्रेस. बहुत बहुत धन्यवाद प्रधानमंत्री महोदय. तेलंगाना और आंध्र प्रदेश को 3 माह की अल्प अवधि में 2 वंदे भारत एक्सप्रेस ट्रेनों का उपहार दोनों राज्य के लोगों के प्रति आपका अपार स्नेह दर्शाता है. हम सब हमारे प्रधानमंत्री जी को तहे दिल से धन्यवाद देते हैं. साउथ सेंट्रल रेल. तो ये आप कुछ देर पहले की तस्वीर आपने देखा. अभी कुछ देर पहले जब प्रधानमंत्री ने हरी झंडी दिखाकर रवाना किया इस ट्रेन को, और उससे पहले की ये तस्वीरें जब इस ट्रेन में जो मौजूद लोग थे, जो छात्र थे, उनके साथ प्रधानमंत्री ने संवाद किया, उन बच्चों की पीठ पर अपने हाथें रखकर उनकी पीठ थपथपाई. तो बहुत ही महत्वपूर्ण आज का दिन तेलंगाना के लिए. सिकंदराबाद तिरुपति वंदे भारत एक्सप्रेस ट्रेन को हरी झंडी दिखाकर प्रधानमंत्री ने रवाना किया. और जैसा कि हम आपको बता रहे हैं कि ये जो ट्रेन है सिकंदराबाद तिरुपति वंदे भारत एक्सप्रेस ट्रेन, इसके ज़रिए IT सिटी हम जानते हैं हैदराबाद को कहा जाता है, IT सिटी हैदराबाद और धार्मिक स्थल तिरुपति को जो उसको भी This is a momentous occasion and a proud moment to be cherished. The train has started on its journey to Tirupati of Lord Venkateshwara Swami. हमारे प्रधानमंत्री द्वारा हरी झंडी के सीधे कनेक्ट गेटिंग स्ट्रॉन्गर थैंक्स टू इंडियाज फुली इंडिजीनियस सेमी हाई स्पीड ट्रेन वंदे भारत एक्सप्रेस. The city of Hyderabad is getting linked with Tirupati, gateway to the abode of Lord Venkateshwara and Goddess Padmavati, by the fastest and most on its inaugural run. This is a wonderful gift to the people of 2 Telugu states, Telangana and Andhra Pradesh. This is a momentous occasion and a proud moment to be cherished. The train
has started on its journey to Tirupati of Lord Venkateshwara Swami. हमारे प्रधानमंत्री द्वारा हरी झंडी के सीधे कनेक्ट गेटिंग स्ट्रॉन्गर थैंक्स टू इंडियाज फुली इंडिजीनियस सेमी हाई स्पीड ट्रेन वंदे भारत एक्सप्रेस. The city of Hyderabad is getting linked with రైట్గా హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ వందే భారత్ ట్రైన్ను ప్రారంభించారు. ఇక పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ను ప్రారంభించారు. ఇది దేశంలో 11వ వందే భారత్ ట్రైను. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎంతో ముఖ్యంగా భావించే తిరుపతికి వెళ్ళడానికి ఎంతో ఖర్చుతో కూడిన పని. దీనికి సంబంధించి అతి తక్కువ వేగంతో తక్కువ ఖర్చుతో ఎంఎంటీఎస్ రైలును ప్రారంభించి అదేవిధంగా తక్కువ ఖర్చుతో ప్రజలు రైల్లో ప్రయాణించడానికి ఇది ఒక అద్భుత అవకాశంగా భావించవచ్చు. అదేవిధంగా ఛార్జీలకు సంబంధించి కూడా సికింద్రాబాద్ నుంచి నల్గొండకు 900, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు 1620, ఈ విధంగా సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకు 2045 రూపాయలు, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు 1270, సికింద్రాబాద్ నుంచి తిరుపతి 1680 రూపాయలుగా రేట్లనైతే నిర్ణయించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడబోతున్నారు. అదేవిధంగా మోదీ ఏం మాట్లాడబోతున్నారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ మధ్య జరిగిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ ప్రసంగం అయితే అందరిలో ఉత్కంఠ నెలకొల్పింది. The train has started on its journey to Tirupati of Lord Venkateshwara Swami. हमारे प्रधानमंत्री द्वारा हरी झंडी के सीधे कनेक्ट गेटिंग स्ट्रॉन्गर थैंक्स टू इंडियाज फुली इंडिजीनियस सेमी हाई स्पीड ट्रेन वंदे भारत एक्सप्रेस. The city of Hyderabad is getting linked with Tirupati, gateway to the abode of Lord Venkateshwara and Goddess Padmavati, by the fastest and most on its inaugural run. This is a wonderful gift to the people of two Telugu states, Telangana and Andhra Pradesh. This is a momentous occasion and a proud moment to be cherished. The train has started on its journey to Tirupati of Lord Venkateshwara Swami. हमारे प्रधानमंत्री द्वारा हरी झंडी के सीधे कनेक्ट गेटिंग स्ट्रॉन्गर थैंक्स टू इंडियाज फुली इंडिजीनियस सेमी हाई. సికింద్రాబాద్ పర్యటనలో భాగంగా రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ వందే భారత్ ట్రైన్ను ప్రారంభించారు. పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ను ప్రారంభించారు. ఇది దేశంలో 11వ వందే భారత్ ట్రైన్. రైలు సర్వీసు ప్రారంభించిన తర్వాత నేరుగా పరేడ్ గ్రౌండ్స్కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. తన ప్రసంగంలో మోదీ ఏం మాట్లాడతారు అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. This is a moment